నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను భానుశ్రీ. ఇక రాజకీయ నాయకులంతా కూడా ఎట్లా ప్రజల్ని దోచుకుంటున్నారంటే మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పబోతున్నాం. ఏదైతే నేను ఒక విజువల్ ప్లే చేసి చూపిస్తాను. దాంట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దాదాపు 3 కిలోమీటర్ల దూరం, ఆపై 3 కిలోమీటర్ల దూరం, అంటే కొంతవరకు డిస్టెన్స్, ఇప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోట వెళ్ళడానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా హెలికాప్టర్లు వేసుకొని కూడా ఆయన పోతున్నాడు. ఇదంతా ఎవరి ధనం? ప్రజాధనం. ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకొని ఎట్లా వాడుతున్నారు అనేది మనం ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ప్రజల కోసం, ప్రజలకి సేవ అందించడం కోసం పోస్వామి అని చెప్తుంటే హెలికాప్టర్ల మీద ప్రజాధనంతో ఈరోజు హెలికాప్టర్లలో కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ప్రతి అరాకొర మీటర్ల దగ్గరికి ఉన్న దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా హెలికాప్టర్లు వేసుకొని విచ్చలవిడిగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏ విధంగా పర్యటిస్తున్నారు అన్నదానికి ఈరోజు నిదర్శనం కూడా చూడొచ్చు. ఇంకో ముచ్చట ఏంటంటే హెలికాప్టర్లలో వెళ్ళి అయితే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో ల్యాండ్ అవబోతున్నారు, దిగబోతున్నారు. దీనికి అక్కడ ఉన్నటువంటి అయితే వారు ధాన్యాన్ని ఆరబోసుకున్నటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మీ ధాన్యం అంతా కూడా తీసేయాలి అంటూ కూడా అధికారులు ఏ విధంగా ప్రవర్తించారు, అక్కడ ఉన్నటువంటి రైతుల పట్ల, అక్కడ ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఆరబోసుకున్నటువంటి రైతుల పట్ల ఏ విధంగా బిహేవ్ చేశారన్నది కూడా మనం ఒకసారి చూద్దాం. ఈ ఒడ్లన్నీ ఇట్లా ఆరబోసినాయి, ఒకసారి హెలికాప్టర్ వస్తాయి, మొత్తం లేచిపోతాయి, ఒక్క గింజ కూడా మిగలదు. ఈ రోజు వస్తుంది మాకు తెలుసా సార్? సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు, అప్పటి నుంచి చెప్తే మాకు మేము ఎప్పుడో మాకు డేటాగా సార్ మమ్మల్ని అన్యాయం చేస్తారు, మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్. మీరు రైతులు అన్యాయం చేస్తారు, రైతులు బాగు చేసి అధికారులు ఎంత విచేసిన రైతంగా ఎట్లా మాట్లాడుతున్న రైతన్నలతో, అక్కడ ఉన్నటువంటి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటుంటే అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు, మీరు ఇక్కడ నుంచి ఉటాహుట్టిన ఇదంతా తీసేసేయాలి, ఇదంతా మాకు ఖాళీ చేయాలంటే వాళ్ళ స్థలంలోకి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ ధాన్యాన్ని తీసేయమంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసేస్తారు? ఇది ఎంతవరకన్నా కొంతవరకన్నా ఆలోచించి చేస్తున్నారా? అసలు ఈ అధికారులే కావచ్చు, ఈ మంత్రులే కావచ్చు, సీఎం దగ్గర నుండి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వరకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మనం చూసుకుంటే ప్రతి చిన్నదానికి కూడా హెలికాప్టర్ని వాడేస్తూ విచ్చలవిడిగా కూడా హెలికాప్టర్ని దుమారం లేపుతున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్న సొమ్ము? ప్రజల నుంచి. ప్రజల్ని కొల్లగొట్టుకొని వస్తున్నటువంటి సొమ్ముని తీసుకొని అంతా కూడబెట్టుకొని ఈరోజు హెలికాప్టర్లలో పర్యటిస్తున్నారు. అది మళ్ళీ ప్రజల సమస్య కోసం అని చెప్పి ప్రజల సమస్యల దగ్గరికి మేము ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి వస్తున్నామంటూ చెప్తూ కొత్తగా ప్రజల్లోకి సమస్యలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మంత్రుల ద్వారా. చూద్దాం మరి ఏమంటున్నారు. నిన్న సాయంత్రం చెప్పిన నైట్ ఏం తిప్పుతుంది సార్? అదే మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చారు. నిన్న సాయంత్రం చెప్పినా మీరు నైట్ ఏం తిప్పిద్దు. అన్యాయం కాదు సార్, బండి దిగుతాయి మొత్తం ఒడ్లు లేచిపోతాయి, మొత్తం లేచిపోతాయి సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ మీ తోటి మీ గొడవ లేదు. వాళ్ళు రైతు ధాన్యాన్ని మేము హుటాహుటిని ఇక్కడ నుంచి తీసేయాలంటే ఎక్కడికి తీసుకెళ్తామని ఎంత మర్యాదగా అధికారులతో వాదించినప్పటికీ కూడా కొంచెం కూడా వాళ్ళ మీద జాలి అనేది లేకుండా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు మనం చూస్తున్నాము. మాకు ఇక్కడ ప్రోటోకాల్ ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇది మంత్రి నుంచి వచ్చినటువంటి ప్రోటోకాల్, వాళ్ళు ఇదంతా కూడా క్లియర్ చేయించాలి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వస్తుంది ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి, కానీ ఇక్కడ చేస్తుంది ఏంది? మళ్ళీ తిరిగి ప్రజలకి సమస్యల్ని కూడా తెచ్చిపెడుతున్నారు వాళ్ళ నెత్తి మీద. ఈరోజు తినే ధాన్యాన్ని, తినే తిండిని కూడా తీసి అవతల ఎత్తిపడేయని కూడా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఈరోజు ఒకరా ఇద్దరా కాదు, ఈరోజు ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి, ఇంత వాళ్ళు ఈ విధంగా మాట్లాడడానికి కూడా ఈరోజు అధికారులే కాదు మంత్రులు, ఇదంతా కూడా ప్రభుత్వం కారణమని మరి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతోంది. చూద్దాం ఒకసారి.
లేదు మీ రైతులు ఇక ఈ విధంగా అయితే చోటు చేసుకోవటం. అదే విధంగా ప్రజాధనం కూడా హెలికాప్టర్ల పర్యటనలకి కూడా ఈ మంత్రులందరూ కూడా వాడుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే 3 కిలోమీటర్ల దూరం మండలాల పర్యటనలకు సైతం హెలికాప్టర్ వాడుతున్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదో ప్రధాన మొదటి జాబితాలో అయితే ఉన్నారు. ఇక అదేవిధంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ పర్యటన కోసం కూడా గత వారం రోజులుగా 3 సార్లు హెలికాప్టర్లో హైదరాబాద్ నుండి హుజూర్ నగర్కు వెళ్ళి అక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇద్దరు కూడా వెళ్ళడం అయితే జరిగింది. ప్రతి చిన్నదానికి అరాకొర మీటర్లు ఉన్నటువంటి దూర ప్రాంతాలకి కూడా అంటే కొద్ది మేర ఉన్నటువంటి దూరం ప్రాంతాలకు కూడా హెలికాప్టర్లు వేసుకొని ప్రజాధాన్యాన్ని వాడేసుకొని ఈ విధంగా చెలరేగిపోతున్నారు అధికారులు అని చెప్పాలి. ఇక ఈరోజు శనివారం పర్యటన అయితే మరీ దారుణం చేస్తున్నారు అధికారులు. ఇక రామస్వామి గుట్ట నుండి సీఎం మీటింగ్ జరిగేటువంటి ప్రాంతానికి మధ్య దూరం సుమారు 3 కిలోమీటర్లు మాత్రమే. అయినప్పటికీ కూడా దీని హెలికాప్టర్లో వెళ్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఇది ఏ విధంగా వీళ్ళు ఎట్లా ప్రజల పట్ల ఎట్లా నడుచుకుంటున్నారు అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి విజువల్ చూసినాం కదా, అధికారులతో వాళ్ళు ఎంత అంటే రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద కనీస జాలి లేకుండా మీరు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వెళ్ళాలి, ధాన్యాన్ని తీసేయాలంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా రైతులకు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఈరోజు రైతులకు ఎంత అన్యాయం చేస్తున్నారు అన్నది కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. వీళ్ళు ఏ విధంగా మరి ప్రజలు ప్రశ్నించినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల మీదకే తిరగబడుతున్నారు. ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ప్రజల పట్ల ఎంత తీవ్రంగా మాట్లాడుతుంది, ప్రజలకు ఎంత నష్టం చేకూరుస్తుంది అన్నదానికి ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయని చెప్పాలి. అయితే హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి మెల్ల చెరువు అదే విధంగా నేరేడు చెర్ల మండలాల మధ్య సుమారు 15 నుండి 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. కానీ దీన్ని అంటే మేర్నోడ్ హైవే మీద నుంచి వెళ్తే కూడా దాదాపు వీళ్ళు అనుకున్న సమయానికంటే ఒక 10 నిమిషాలు ముందుగానే అక్కడ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ హెలికాప్టర్ల ద్వారా గంట పాటు ఏదైతే జర్నీ చేస్తూ అంటే సాఫీగా హాయిగా కూడా వీళ్ళు ముచ్చట్లు చెప్తూ ఒక విధంగా చక్కర్లు కొడుతున్నారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజల సొమ్ముని ప్రభుత్వం ఏ విధంగా జల్సాలకు చేస్తుంది, ఏ విధంగా ప్రజల సొమ్ముని వాడుకుంటుంది ఈరోజు అన్నదానికి ఇలాంటి నిదర్శనాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. మరి ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తున్నాయా లేదంటే ప్రజలే ప్రభుత్వాల్ని నడుపుతున్నాయా అన్నట్టుగా ఈరోజు పరిస్థితులు అయితే తీవ్రంగా ఏర్పడుతున్నాయి. దీనికి ప్రభుత్వం వల్ల ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్ర నష్టపోతున్నారు, తీవ్రంగా నష్టానికి గురవుతున్నారని కూడా మనకు తెలుస్తోంది. చూద్దాం మరీ ముఖ్యంగా ఏం జరగబోతోంది. వీళ్ళు ఇదే విధంగా కొనసాగితే గనక నిజంగా ఇంకొక మెట్టు దిగడమే తప్ప ఎక్కడం అనేది జరగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మరీ దిగజారిపోయి కూడా ప్రవర్తిస్తుంది అనడానికి ఇలాంటి నిదర్శనాలు కూడా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీఎం టుడే.